మనతో పాటు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఆర్కే రోజా ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇవాళ బస్సు యాత్ర ఇవాళ ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున జనం జగన్మోహన్ రెడ్డి వెంట బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. ఎందుకు ఇంత రెస్పాన్స్ వస్తుంది? ఇది చంద్రబాబు సొంత జిల్లా అయినా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ జిల్లా వాసి అని చెప్పుకోవడానికి ఈ జిల్లా ప్రజలంతా కూడా సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రిని చేసినా కూడా ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి లాగా జగనన్న లాగా ప్రజల గురించి ఆలోచించడం కానీ, పేద ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాలని కానీ, లేదా పేద విద్యార్థులకి ఉద్యోగం ఇవ్వాలన్న విషయంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేయలే. ఎన్నికల ముందు అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, ఎన్నికలు అయిన తర్వాత ఆ అబద్ధాలని ఎలాగైతే మేనిఫెస్టోగా చెప్పాడో ఆ మేనిఫెస్టోని మాయం చేయడం తప్ప మరొకటి చేయలేదు. కానీ ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా తాను మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడమే కాకుండా ఈరోజు ఆయన చెప్పనివి కూడా అనేకం చేసి చూపించారు. అలాగే ప్రజలకి దగ్గరగా ఈరోజు ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ కూడా పంపించి వారికి కావాల్సినవి అడిగి తెలుసుకొని మరీ చేయడం జరిగింది. ఈరోజు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక గొప్ప వ్యవస్థ. ఏదైతే గాంధీ గారు కోరుకున్నారో గ్రామ స్వరాజ్యం, ప్రజల వద్దకే పరిపాలన వచ్చినప్పుడు ప్రజల సమస్యలు దూరం అవుతాయి, ప్రజలందరికీ కూడా సంక్షేమం అభివృద్ధి అందుతుందన్నారు. సో ఈరోజు నిజమైన గాంధీ వారసుడిగా జగనన్న ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని వారి ఇంటి వద్దకే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు చూస్తే అంబేద్కర్ గారు కోరుకున్న సమసమాజాన్ని ఈరోజు నిజమైన అంబేద్కర్ గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలోని నా మహిళలు అంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడి ఈరోజు చేస్తుంటే ఎవరూ కూడా ఆయన్ని ఒక సీఎం లాగా చూడట్లా. జగన్ నా కొడుకు, జగన్ నా తమ్ముడు, జగన్ నా అన్న, పిల్లలైతే జగన్ మా మేనమామ అంటూ ఈరోజు సొంతంగా ఆయనని గుండెల్లో గుడి కట్టుకుంటున్నారు. ఈరోజు మీరు చూస్తుంటే మేమంతా సిద్ధం అనే కార్యక్రమం కడపలో స్టార్ట్ అయింది. కడప ప్రజలంతా కూడా ఈరోజు తమ కన్నబిడ్డలాగా జగనన్నని ఆశీర్వదించి మేము సిద్ధమని చెప్తున్నారు. అలాగే కర్నూలు ప్రజలంతా జగనన్నకి మేము కమిట్మెంట్గా ఉన్నాము అని వాళ్ళ కమిట్మెంట్ని చూపిస్తున్నారు. అలాగే అనంతపురం ప్రజలు చూస్తే ఆదరాభిమానాలను ఎలా కురిపించారో మనం చూసాం. ఇక రాజంపేట వాసులైతే మా రాజన్న బిడ్డని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టింది మా బస్సు. మరి ఇక్కడ అందరూ కూడా చండాలుడు, చీటింగ్ అయిన చంద్రబాబు నాయుడిని రాజకీయంగా చీల్చి చెండాడటానికి రెడీగా ఉన్నారనేది అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడటం మీరే చూస్తున్నారు. ఈరోజు మండు టెండర్లో కూడా ఏదో వెన్నెల్లో నించున్నట్టుగా ప్రజలు వయసును కూడా మర్చిపోయి చిన్నపిల్లల నుంచి వయసైన వాళ్ళ వరకు జగనన్న కోసం ఎదురు చూసి తమ ప్రేమని అన్నం మీద కురిపిస్తూ మేము మీ వెనకున్నాం, మేం ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్ని కుట్రలు పన్నా వాటిని ఛేదించి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రతి మీటింగ్కి వెళ్ళినా సరే ఎక్కడ తగ్గేదే లేదు. 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు కొట్టి తీరాల్సిందే, నేను తగ్గేదే లేదు అంటారు. అది బస్సు యాత్ర వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే ప్రజలకి మంచి చేస్తే వాళ్ళు బ్రహ్మరథం పడతారు. ఇంతవరకు దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ప్రతి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఆరోగ్యాన్ని, విద్యని అందించడానికి అడుగులు ముందుకు వేయలేదు. వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఈరోజు నేను మీ కుటుంబంలో మీకు మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడిలాగా అడుగుతున్నాడు అంటే ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత మంచి చేశాడో అక్కడే మీరు అర్థం చేసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో పర్యటించారు. కొద్ది రోజుల కిందట మీ నియోజకవర్గంలో కూడా పర్యటించారు. జగన్మోహన్ రెడ్డిని 50-60 రోజుల్లోనే ఇంటికి పంపిస్తాను, మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తానని చెప్పేసి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళిపోతారన్న భయంతో ఈరోజు కుప్పంలో ఇంటి స్థలం కొని ఇల్లు కడుతున్నాడు. గడప గడపకు పోయి నాకు ఓటు వేయండి అని అడుక్కుంటున్నాడు. ఏ రోజు కూడా ఆయన కుప్పంకి వెళ్ళి గడప గడపకు అడిగింది లేదు. లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్తో స్టార్ట్ చేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు గడప గడపకు పోయి మాకు ఓటు వేయండి అంటే తిప్పి కుప్పం ప్రజలు కొట్టారు. ఈరోజు కూడా ఎమ్మెల్యేగా మరి చంద్రబాబు నాయుడు గెలవడం చాలా కష్టం అనేది చంద్రబాబు నాయుడుకి అర్థమైంది. కాబట్టి 175కు 170 జగనన్న ఫోటో పెట్టుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ గెలుస్తారు. ఎవరైతే జగనన్న మీద విషం చెమ్ముతున్నారో
వాళ్ళందరూ కూడా ఇంటికి బయలుదేరాల్సిందే. మీకు ఏంటి అంత కాన్ఫిడెన్స్? 3 పార్టీలు కలిసి వచ్చాయి అక్కడ. చంద్రబాబుతో పాటు ఇప్పుడు జనసేన, బీజేపీ కూడా పొత్తు పెట్టుకుని, కాంగ్రెస్ కూడా చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తుంది. అయినా సరే కుప్పంలో కూడా ఓడిస్తామని ఎలా చెప్తున్నారు? ఈరోజు కాంగ్రెస్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నిలువున చీల్చేసిందో మనం కళ్ళారా చూసాం. అలాగే ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 2014లో కలిసినప్పుడు ఏదో చేస్తారని అందరూ ఊహించారు. సాక్షాత్తు వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఈ రాష్ట్రానికి ఏదైతే నష్టం జరిగిందో రాష్ట్రం విడిపోవటం వల్ల అదన్నీ కూడా పూర్తిగా చేసిస్తామన్న వాళ్ళు ఏమీ చేయకుండా ఈ రాష్ట్రాన్ని మరింత సర్వనాశనం చేసి మరింత అప్పుల్లోకి తోసేశారు. కాబట్టి ఈరోజు బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ ఇంకెవరైనా కలిసి వచ్చినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. జగనన్న వచ్చాకే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. వారి కష్టాలు దూరం అయినాయి. ముఖ్యంగా పేద బిడ్డ చక్కగా చదువుకుంటున్నాడు. వారి ఆరోగ్యానికి నేనున్నాను అని జగనన్న భరోసా ఇచ్చారు. ఇంతకన్నా ఎవరికైనా ఏం కావాలో ఒకసారి ఆలోచించండి. అది జగనన్న పరిపాలన అంటే. చంద్రబాబు నాయుడు మీ పార్టీ అభ్యర్థులు ప్రకటిస్తే అభ్యర్థుల ప్రకటన కూడా తప్పుపడుతూ ఉన్నాడు. ఒక దళిత వీరాంజనేయులకి సీట్ ఇస్తే టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు ఏంటి అని చెప్పి చంద్రబాబు మాట్లాడుతున్నాడు. దానికి ఏం సమాధానం? ఆయనకి అహంకారానికి ప్రతీక అష్టదని నేను చెప్పగలను. ఎందుకంటే రామాంజనేయులు చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ చదువుకున్నాడు. అది ఆయనకి ఫ్రస్ట్రేషన్ అనుకుంటా. అది బయట పెట్టలేక టిప్పర్ లారీ డ్రైవర్ అని ఆయన అవమానపరచడం చాలా బాధాకరం. దానికి ఒక అబ్బాయి, బ్లైండ్ అబ్బాయి మాట్లాడాడు, టిప్పర్ లారీ గుద్దితే సైకిల్ నుజ్జు అవుతుందని. అదే జరుగుతుంది మేడం. ఇవాళ వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇష్యూ నడుస్తుంది. ఇవాళ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ప్రతి నెల వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు, కానీ ఇవాళ వృద్ధులు కానీ, వికలాంగులు కానీ వాళ్ళు సచివాలయాలకు వచ్చి ఎండల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి మీ ప్రభుత్వమే కారణం అని చెప్పి చంద్రబాబు ఆరోపణ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించక ఎలాగైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచుకున్నారో ప్రజలు వాళ్ళని తరిమికొట్టిన విధానం ఆయనకు బాగా తెలుసు. కానీ ఈరోజు జగనన్న సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి సంక్షేమాన్ని డైరెక్ట్గా వారి అకౌంట్లో వేస్తున్నారు. ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా. ఈరోజు అది చూసి ఎక్కడ ఈ వాలంటీర్ల మీద ప్రేమతో ఈ పార్టీకి వేసేస్తారు అనుకుంటున్నారు. కానీ ఆ వాలంటీర్ని సచివాలయం తెచ్చింది జగనన్న ఇచ్చిన సంక్షేమాన్ని వాళ్ళు వారధులుగా ఇస్తున్నారే తప్ప మరొకటి కాదు. కానీ జగనన్నను చూస్తే భయపడతారు అనుకున్నాను. కానీ జగనన్న పెట్టిన వాలంటీర్లను కూడా చూసి ఈరోజు తెలుగుదేశము, జనసేన భయపడుతుందంటే వాలంటీర్ల పవర్ మీకు అర్థమై ఉంటుంది. కానీ ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు ఎలక్షన్ కమిషన్ చేతికి ఆంధ్రప్రదేశ్ పోగానే ఈ చంద్రబాబు నాయుడు అనుకోవాళ్ళు ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ పైన తమకున్న కక్ష తీర్చుకుంటూ ఈరోజు వికలాంగుల్ని కానీ, వృద్ధుల్ని కానీ, వితంతువుల్ని కానీ ఈ అండల్లో పడిగాపులు పడే విధంగా పెన్షన్లు ఇచ్చేదానికి కూడా 3-4 రోజులుగా సతాయిస్తున్నారు. ఇక వాళ్ళు తెలుసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు ఓటేస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండదు, సచివాలయ వ్యవస్థ ఉండదు, సంక్షేమ పథకాలు ఉండవు. మళ్ళీ ఈ జన్మభూమి కమిటీలతోనే అరాకొర సంక్షేమంతో అందరి జీవితాలు నాశనం అయిపోతాయన్న విషయాన్ని తెలుసుకొని సైకిల్ని తరిమి కొట్టాలని కూడా రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటున్నాను. మేడం, ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా అనగదొక్కుతాను, అదపాతాలను తొక్కుతాను జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. 21 సీట్లలో పోటీ చేస్తున్నాను, బీజేపీతో పొత్తుపై కలిపింది కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అని చెప్తున్నారు. తొక్కలో 25 సీట్లలో కంటెస్ట్ చేయడానికి క్యాండిడేట్ లేనోడు, 21లో కూడా దాదాపుగా 11 సీట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఇటువైపు వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు. ఈయన కూడా తొక్కుతా అంటే ఏమైనా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడానికి? చంద్రబాబు నాయుడు కాదు కదా, బీజేపీ కాదు కదా, ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ని, లోకేష్ని కూడా ఎమ్మెల్యేలు కానీరు. ఎందుకంటే వాళ్ళు టైంపాస్ రాజకీయాలు, కేవలం జగనన్న మీద విషం చెప్పడానికే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఏం చేస్తామనేది ఇంతవరకు వాళ్ళు చెప్పలేదు. అండ్ వాళ్ళు పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఒక క్యాడర్ లేదు, ఒక నాయకుడు లేదు, ఒక అజెండా లేదు. అలాంటి వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ రెండవసారి జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. ఈ జనసేన, ఈ తెలుగుదేశం, ఇంకా తోక పార్టీలన్నీ కూడా అధఃపాతాలకు వెళ్ళటం తథ్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి చేసినటువంటి మేలు, ప్రతి వ్యక్తికి చేసినటువంటి మేలు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించబోతోంది. ఈరోజు ఈ బస్సు యాత్రలో చూస్తే ఏ జిల్లాకు వెళ్ళినా అంతే స్థాయిలో
బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో చెప్పిన ప్రతి ఒక్క హామీని అమలు చేశారు. కాబట్టి ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అన్ని పార్టీలను కూడా జగన్మోహన్ రెడ్డి ఒంటి చేత్తో ఓడిస్తారు. ఖచ్చితంగా 170 సీట్లు కొడితే ఈసారి కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతారన్న అంశాన్ని మంత్రి రోజా చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, పూతలపట్టు.